నమస్తే ఫ్రెండ్స్. ప్రభాస్ సాలార్ బాక్స్ ఆఫీస్ దెబ్బ, బాలీవుడ్ అబ్బా. డే బిఫోర్ డంకీ రిలీజ్ అయింది. సాలార్ కంటే ముందు వరల్డ్ వైడ్గా జస్ట్ 58 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. డే ఆఫ్టర్ సాలార్ రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా డంకీ పోటీలో ఉన్నా కానీ, థియేటర్లో డంకీ ఉన్నా కానీ 178 కోట్ల గ్రాస్ వసూలు చేసి నయా బాక్స్ ఆఫీస్ రికార్డ్ క్రియేట్ చేసింది సాలార్ మూవీ. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అనేది, కానీ అలాంటి మాటలన్నీ ఒకప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ అనే స్థాయిలో ప్రతి సినిమా డే 1 రికార్డులు తిరగరాస్తూనే ఉంది. రిలీజ్ కంటే బిఫోర్ డంకీ వర్సెస్ సాలార్. నార్త్లో అయితే షారుఖ్ ఖాన్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. బాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ రాజ్ కుమార్ ఇరానీ సినిమా డంకీ ముందు సాలార్ నిలవలేదు. అందుకే మేజర్ థియేటర్లో డంకీ రిలీజ్ చేస్తున్నాం. సాలార్కి ఏదో నామమాత్ర థియేటర్లు ఇస్తే చాలు, ఏదో పాతబడిన థియేటర్లు అనే విధంగా ఫ్యాన్స్ వారు కూడా బాగా నడిచింది. షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్. షారుఖ్ క్రేజ్ ముందు ప్రభాస్ నిలవలేడు. రకరకాల కామెంట్లు వచ్చినాయి. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ పరంగా కానీ, పబ్లిక్లో ఆంధ్ర నుంచి అమెరికా దాకా భారతదేశం మొత్తం, ఇతర దేశాల మొత్తం సాలార్కి ఫ్యూజ్గా హైప్ క్రియేట్ అయిపోయింది. ఆ హైప్ చూసిన తర్వాత రోజు రోజుకు డంకీ అనేది దాని క్రేజ్ ఎక్కడ కానరాలేదు. రిలీజ్ రోజు కూడా ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్ చూస్తే పఠాన్ జవాన్తో పోలిస్తే సగం మాత్రమే వచ్చింది. ఎందుకంటే పోటీలో మొత్తం సినిమా ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్ చూడాలనుకునే ఊపు మొత్తం సాలార్ అయిపోయి మళ్ళీంది. డంకీ చూద్దాంలే, సాలార్ ఎప్పుడు వస్తుంది అనంత హైప్ క్రియేట్ చేసింది సాలార్. అందుకే డే ఆఫ్టర్ రిలీజ్ అయినా కానీ ఇలాంటి ప్రభంజనం అంటే హ్యాట్స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పాలి. ఒకప్పుడు ఈ హిందీ సినిమా తెలుగు సినిమాను, సౌత్ సినిమాను ఎన్నో అవమానాలు చేసేది. మనోళ్ళు పెద్దలు చాలామంది చెప్తారు, గోవా ఫిలిం ఫెస్టివల్లో కానీ తెలుగు సినిమాకు చాలా అవమానాలు జరిగినాయి. హిందీ సినిమా అనే ఇండియన్ సినిమా, భారతదేశం సినిమా అంటే మన బాలీవుడ్ సినిమానే అనే విధంగా రకరకాలుగా అవమానాలు చేశారు. ఎప్పుడైతే మన టాలీవుడ్ నుంచి బాహుబలి సినిమా వచ్చిందో అలాంటి మాటలన్నిటినీ సగం తొక్కి పడేసింది. RRR మూవీ వచ్చిన తర్వాత ఇంకొంచెం తొక్కి పడొచ్చింది. మళ్ళీ మన కన్నడ నుంచే సౌత్ సినిమా KGF వచ్చిన తర్వాత బాలీవుడ్ తోక ముడిచే స్థాయికి వచ్చింది. KGF నార్త్లో ఓపెనింగ్స్ చూసి అక్కడ రికార్డులనే బెండ్ తీసింది. ఇంకా ఏకంగా మొన్న ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, లియో ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, లేటెస్ట్గా 2 బాలీవుడ్ టాలీవుడ్ సినిమా పోటీ పడితే ఏకంగా 4 రేట్లతో మన టాలీవుడ్ బొమ్మ అదుర్స్ అనిపించింది సాలార్ మూవీ. ఈ దెబ్బతో బాలీవుడ్ సినిమా మీడియాకు కానీ నిద్ర పడుతుందో పట్టదో. ఎప్పుడైతే బౌండరీ క్రాస్ చేసి ఒక రూట్ క్లియర్ చేసిందో బాహుబలి, ఆ తర్వాత ప్రతి సినిమా ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. మొన్న లియో కానీ, KGF కానీ, ఆదిపురుషు కానీ, సాహో కానీ, లేటెస్ట్గా సాలార్ మూవీ కానీ, ఇండియన్ సినిమా అంటే మన తెలుగు సినిమా మేజర్ అనే స్థాయికి మన డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ప్రతి ఒక్కరు కష్టం అని చెప్పవచ్చు. 100% ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం, తెలుగు సినిమాకు దక్కిన గౌరవం. ఎన్ని భాషలో ఎంత కలెక్ట్ చేసినా కానీ మేజర్ క్రెడిట్ అనేది తెలుగు భాషకు దక్కుతుంది, తెలుగు సినిమాకు దక్కుతుంది. అదే బాలీవుడ్ మాత్రం జీర్ణించుకోలేకపోతుందంట. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. కూడా డంకీ రిలీజ్ అయినప్పుడు రేపు సాలార్ వస్తుందంటే చాలామంది డంకీ ముందు సాలార్ నిల్వదు, డంకీ ముందు సాలార్ నిల్వదు, సాలార్ గిలార్ జాంతానా హే, డంకీ రికార్డుల బెండు తీస్తుంది, కొన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తారని చాలామంది కామెంట్ చేశారు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనే స్థాయికి మన హీరోలు కానీ, మన డైరెక్టర్లు కానీ ఆ స్థాయికి వెళ్ళినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సాలార్ ప్రభంజనం ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తెలుగు రాష్ట్రాలు అయినా కానీ, బాలీవుడ్లో అయినా స్పష్టంగా కానొస్తుంది. రేపటి నుంచి మాస్ బ్యాటింగే. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్ మై ఫ్రెండ్స్.